హాయ్ అందరికీ, నేను మీ శ్రీలక్ష్మి ఉపేందర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి ఫుట్బాల్. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బిగ్ ఫిష్తో మండీ చేసుకుందామండి. చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిని చూపిస్తా అండి, వీడియో చూసేయండి. మండీ రైస్ కోసం బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అండి. నేను 3 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఫిష్ మండీ కోసం నేను తీసుకున్న ఫిష్ అండి. నేను పెద్దగా ఉన్నదాన్ని తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. మసాలా అంతా లోపలికి పట్టాలి కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మ్యారినేట్ చేసి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మ్యారినేషన్ కోసం కొంచెం పసుపు వేసుకుంటున్నాను అండి. ధనియాల పొడి 1 చెంచాన్నర, గరం మసాలా అండి, ఇది కూడా 1 చెంచా యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మిరియాల పొడి 1 చెంచా వేసుకుంటున్నాను. నేను కారం తక్కువ వేసుకుంటాను. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కారం కొంచెమే వేసుకుంటున్నా, చూడండి. ఇప్పుడు అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇది ఒక 2 చెంచాలు వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి, మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి. నేను వేసుకోవట్లేదు. ఇప్పుడు ఇదంతా ఫస్ట్ మసాలాలన్నీ మంచిగా కలుపుకుందాం. మీరు ఒకటి గమనించారా, నేను కారం చాలా తక్కువగా వేసాను. ఎందుకంటే మిరియాల పొడిని ఎక్కువ యాడ్ చేశాను, అదే స్పైసీ సరిపోతుంది. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా కలర్ కూడా యాడ్ చేసుకోండి, కలర్ మంచిగా కనిపించడం కోసం. అది ఎవరిష్టం వాళ్ళదండి. నేను కొద్దిగా యాడ్ చేశాను, వీడియోలో మంచిగా కనిపించాలి కదా, అందుకోసమని కొద్దిగా యాడ్ చేశాను. మీరు వేసుకోకుండా ఉంటమే బెటర్ అండి. ఇప్పుడు ఈ మసాలాలంతా ఈ చేపకు పట్టించుకోవాలండి. ఇలాగా పొట్ట లోపల కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి మసాలాని. ఇలా పూర్తిగా మసాలా మొత్తం పట్టించుకున్నాక కొంచెం సేపు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం మండీ కోసం రైస్ను ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మండీ రైస్ కోసం కావాల్సిన వాటిని కట్ చేసుకుందాం. ఉల్లిగడ్డలు, 1 పెద్ద సైజు టమాటా, పుదీనా, కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కావాలి కదా మనకి, వాటి కోసం కూడా ఇప్పుడే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి, నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి. అలా అయితే బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్. మండీ రైస్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, 1 పెద్ద సైజు టమాటాని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న, పుదీనా, కొత్తిమీర, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ రైస్కి నెయ్యితోనే బాగుంటుందండి.
మండి రైస్ తెలుసు కదా, నెయ్యి ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం మసాలాలు వేసుకుందాం. బిర్యానీ మసాలా ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకుందాం. అవి యాడ్ చేసుకొని కొద్దిగా లైట్గా వేగే వరకు ఉంచుకొని ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. పుదీనా, టమాటాను కూడా యాడ్ చేసుకున్నాం. హాఫ్ చెంచా పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు అదేవిధంగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా గరం మసాలా, అల్లం పేస్ట్, వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. నేను ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గినాక ఎసరు యాడ్ చేసుకోవాలండి. ఇదంతా మగ్గిపోయింది నాకు. నేను ఇప్పుడు ఎసరు యాడ్ చేసుకుంటున్నా. నేను 5:30 పోసుకుంటున్నా అండి. 3 గ్లాసులు బియ్యం పోసుకున్నా కదా, 6 గ్లాసులు పోసుకోవద్దు. బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, అందుకోసం అని చెప్పి నేను 5:30 గ్లాసులు వాటరే తీసుకున్నా. ఇప్పుడు ఎసరు మరిగే వరకు మూత పెట్టి మరిగించుకుందాం. ఇప్పుడు బాదం, కిస్మిస్ వేపుకుందాం. దాంతోపాటు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకుందామండి. దానికోసమని నేను బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం లైట్గా కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మండి అంటే మెయిన్గా టేస్ట్ ఇవే కదండి. కొంచెం ఈ కలర్లో ఉన్నప్పుడే తీసుకోవాలండి. మళ్ళీ బయటికి వచ్చాక కలర్ చేంజ్ అవుతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేపుకుందాం. అదే ఆయిల్లో వేపుతున్నాను అండి నేను.
చూసారా మరిగిపోతుందండి. ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి రైస్ని అంతా ఇలా కలుపుకోవాలి. స్లోగా తిప్పుకోండి, బియ్యం విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. నార్మల్గా మండి అంటే చికెన్ కానీ మటన్ కానీ వాటితో చేసేటప్పుడు వాటిని ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసి చేసుకుంటారండి. మనం ఫిష్ ఉడకబెట్టట్లేదు కాబట్టి నేను డైరెక్ట్గా నార్మల్ వాటర్తోనే చేశాను. అదొకసారి చూసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకోవాలండి ఆనియన్స్. బయటికి తీసుకున్నాక ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. రైస్ని స్లోగా కలుపుకోవాలండి, లేకపోతే రైస్ ఇరిగిపోతుంది కాబట్టి స్లోగా కలుపుకోండి. మరీ సిమ్లో పెట్టి ఉడికించుకోవద్దండి, మెత్తగా అయిపోతుంది రైస్. మీడియంగా ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. రెడీ అయిపోయింది రైస్. ఇప్పుడు చేపని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకోవడం కోసం నేను కడాయి పెట్టుకున్నా. నేను పెద్దది తెచ్చుకున్నా, చేప పెద్దది కాబట్టి నేను పెద్ద కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫిష్ని ఇందులో వేసుకున్నాం. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కాల్చుకోవాలండి, లేకపోతే లోపలంతా ఉడకదు. ఇలా ఆయిల్ని ఇలా పోసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పెద్ద చేప కదా, తొందరగా ఫ్రై అవ్వదు అన్నమాట లోపలంతా. దీన్ని వెంటనే తిప్పుకోకూడదండి, కొద్దిగా ఫ్రై కావాలి, కొంచెం టైం పడుతుంది. నేను అప్పుడే తిప్పుకోలేదు. ఇప్పుడు తిప్పేసుకున్నామండి. ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి.
ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ కొంచెం సేపు ఉంచుకుందాం. కరివేపాకు రెమ్మలు కూడా పెట్టుకుంటున్నానండి. స్మెల్ బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అందుకోసం నేను కరివేపాకు వేసుకున్నా. మామూలుగా మండీలో వేయరు కదా, నేను వేసుకుంటున్నా. ఇంకా ఫిష్ ఫ్రై అయింది చూసారు కదా. ఇంక ఇప్పుడు ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్ మీద రైస్ అంతా అమర్చుకొని దానిపైన మనం ముందుగా పెట్టుకున్నాం కదండి బాదం, కిస్మిస్, జీడిపప్పు అవన్నీ వేసుకొని, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన చల్లుకొని, ఆ తర్వాత నేను ఫిష్ని యాడ్ చేసుకొని నేను ఇలా ప్లేటింగ్ చేసుకున్నా అండి. చూసారా ఎలా ఉందో. అలాగే సలాడ్ కోసం ఒక కీరా, క్యారెట్, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా అండి. అవి లేకుండా అంటే కుదరదు కదండి, సలాడ్ కంపల్సరీగా ఉండాల్సిందే మండి అంటే. అందుకోసం పెట్టేసుకున్నా నేను. చూసారా ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా కూడా వచ్చింది కదండి. ఫిష్ కూడా చాలా బాగా ఏగిందండి. బయట ఎలా చేస్తారో కూడా తెలియదు కదండి, ఇలా హ్యాపీగా మనమే చేసేసుకోవచ్చు. ముక్క కూడా చాలా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. నా టేస్ట్ మటుకు సూపర్ ఉందండి. నిజంగా బయట తిన్నట్టే ఉంది. చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు మైనస్లో కూడా డిప్ చేసుకొని తిందాము ఒకసారి. వావ్, నిజంగా అద్భుతంగా వచ్చిందండి. నా మీద నేనే ఇంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, కానీ సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చండి. బయట తినే బదులు కొంచెం ఓపిక చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్దీగా కూడా ఉంటుంది. మనం చేసుకొని తింటే కొంచెం హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. రెసిపీని కంపల్సరీగా ట్రై చేయండి. ఒక్కసారైనా ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పటివరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను అండి. నన్ను ఇప్పటివరకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండి. ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.